హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7వ తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని చిన్ని శిశువు పాఠం గురించి తెలుసుకుందాం. చిన్ని శిశువు వినడం, ఆలోచించి మాట్లాడడం. పై చిత్రాలు చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. పిల్లలు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఊహించి చెప్పండి. ఉద్దేశం: తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. దానిని వర్ణించిన తీరును చెప్పడమే పాఠ్యాంశ ఉద్దేశం. కవి పరిచయం. ప్రస్తుత పాఠ్యాంశాన్ని తాళపాక అన్నమాచార్యులు రచించారు. అన్నమాచార్యులు కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య క్రీస్తు శకము 1408 1503 మధ్యకాలంలో జీవించాడు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించారు. ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి. అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. ఈయన 9/5/1408లో జన్మించారు. 23/2/1503 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు చిన్ని శిశువు గేయం పాడుకుందాం. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. తోయంపు గురులతోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గములతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. ముద్దుల వ్రేళ్లతోడ మొరువంక ఉంగరాల, నిద్ద పుంజేతుల పైడి బొద్దులతోడ, అద్ద పుంజెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. బలుపైన పొట్ట మీది పాలచారలతోడ, నులివేడి వెన్న తిన్న నోరితోడ, చలగి నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకమెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. సారాంశము: అన్నమయ్య భక్తిభావముతో చిన్ని కృష్ణుని బాల్యచేష్టలను కళ్ళకట్టినట్లు వర్ణించాడు. అమ్మలారా, ఇలాంటి చిన్న శిశువును ముందెన్నడూ చూడలేదు. ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. అలా ముద్దులొలికే శిశువు తల్లి యశోదను విడవకుండా అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు. చిన్ని కృష్ణుని మృదువైన చేతివేళ్లు ముద్దొస్తున్నాయి. ఆ శిశువు చేతివేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి. అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి. చిన్న తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందముతో అరుస్తూ
కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి. నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చిన్ని శిశువు గేయం గురించి పాడుకుందాం. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గములతోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. ముద్దుల వ్రేళ్లతోడ మురువంక యుంగరాల నిద్దపుం చేతుల పైడి బొద్దులతోడ అద్దపుం చెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను గౌగిలించు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ చలగి నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. సారాంశము: అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్యచేష్టలను కళ్ళ కట్టినట్లు వర్ణించాడు. అమ్మలారా, ఇలాంటి చిన్న శిశువును ముందెన్నడూ చూడలేదు. ఈ చిన్న శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. అలా ముద్దులొలికే శిశువు తల్లి యశోదను విడవకుండా అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు. చిన్ని కృష్ణుని మృదువైన చేతివ్రేళ్లు ముద్దొస్తున్నాయి. ఆ శిశువు చేతివ్రేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి. అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి. చిన్న తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు త్రాగాడు. తన బుజ్జ మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి. నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. అలాంటి చిన్న శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.